ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబో 2 రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. తరువాత 4 రోజుల్లో వాతావరణం పొడిగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు 40 నుండి 45 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 28 నుండి 33 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నందున రైతులు చెట్ల కింద నిలబడరాదు. కోసిన పంటలను ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతానికి తరలించవలను. మార్కెట్కు తరలించిన ధాన్యం తడవకుండా టార్పాలిన్తో కప్పి ఉంచవలను. కోతకు సిద్ధంగా ఉన్న కూరగాయ పంటలను కోసుకోవాలి. వడగళ్లవాన కురిసిన ప్రాంతాలలో మామిడి రైతులు తోటల్లో పడిపోయిన కాయలను సేకరించి మంచిగా ఉన్న కాయలను మార్కెట్కు తరలించాలి. పగిలిపోయిన కాయలను అలాగే తోటలో వదిలేసినట్లయితే తెగుళ్లు ఆశించే అవకాశముంటుంది. నీటి వసతి అధికంగా ఉన్న ప్రాంతాల్లో పండ్ల తోటలకు అధిక ఉష్ణోగ్రతలు తగ్గించడానికి తరచుగా నీరు ఇవ్వాలి. పండ్ల తోట 6 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నట్లయితే 150 నుండి 240 లీటర్ల నీరు ఒక రోజుకి ఒక చెట్టుకి అవసరం. అవకాశం ఉన్న చోట సేంద్రియ మల్చింగ్ తో పాటు బిందు సేద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మల్చింగ్ చేయడం వలన నేలలో తేమ ఎక్కువ కాలం నిలువ ఉండి మొక్కకు అందుబాటులో ఉంటుంది. వరిగడ్డి లేదా స్థానికంగా లభించే సేంద్రియ లేదా పాలిథిన్ షీట్లను మొక్కల మొదళ్ల చుట్టూ కప్పాలి. మామిడి తోటలో ఏప్రిల్ నుండి మే మాసంలో 1% పొటాషియం నైట్రేట్ అంటే 13,045 మందును 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చెయ్యాలి. కూరగాయలపై అధిక ఉష్ణోగ్రత ప్రభావం తగ్గించడానికి తరచుగా నీటి తడులు ఇవ్వాలి. బిందు సేద్యం చేసే పంటల్లో ప్రతిరోజు అరగంట ఉదయం సాయంత్రం 2 సార్లు నీటిని ఇవ్వాలి. కోళ్లు పొడి వేడి వాతావరణాన్ని తట్టుకోవడానికి షెడ్లలో ఫ్యాన్లను, ఫాగర్స్ ను అమర్చి షెడ్లను వరిగడ్డితో కప్పి స్ప్రింక్లర్లను అమర్చాలి. కోళ్లు ఎక్కువ మోతాదులో తినుటకు అనుగుణంగా మెత్తటి దాణాను పెట్టి త్రాగుటకు చల్లటి నీటిని అందుబాటులో ఉంచాలి. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో పశువులు, గొర్రెలు, మేకలను నీడలో ఉంచవలను. తగు విధంగా నీరు, మేతను అందించినట్లయితే పశువుల్లో అధిక ఉష్ణోగ్రతల వలన కలిగే ఒత్తిడి తగ్గుతుంది. అధిక ఉష్ణోగ్రతల వలన పాలలో వెన్న శాతం తగ్గకుండా ఉండటానికి పాలిచ్చు ఆవులు, గేదెలకు పూత దశలో ఉన్న పశుగ్రాసాలను మేతగా వెయ్యవలను.